ఒకప్పుడు ముంబై వీధుల్లో రక్తం పారించిన ఒక మాఫియా డాన్, భారతదేశానికి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, దాదాపు 30 ఏళ్లుగా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ గుప్పెట్లో అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య దాక్కున్నాడు. కానీ సడన్ గా డిసెంబర్ 2023లో ఒక వార్త ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దావూద్ ఇబ్రహీం పై పాకిస్తాన్ లోనే విష ప్రయోగం జరిగింది, అతడు చావు బతుకుల మధ్య ఉన్నాడు అని. అసలు అంత టైట్ సెక్యూరిటీలో ఉన్న వ్యక్తికి విషం ఎవరు పెట్టారు, ఎలా పెట్టారు? మన భారత నిఘా సంస్థ రా వేసిన మాస్టర్ మైండ్ ప్లాన్ ఏంటి? దానికి ప్రాజెక్ట్ వైట్ హౌస్ అని ఎందుకు పేరు పెట్టారు? డిసెంబర్ 15, 2023 సాయంత్రం 6 గంటలు ఇస్లామాబాద్ లోని పాకిస్తాన్ ఐఎస్ఐ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ దయాల్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసింది కరాచీలో ఉన్న మరో ఐఎస్ఐ ఆఫీసర్ మేజర్ అమీర్. సార్, మొఘల్ ఏ ఆజాం పరిస్థితి విషమంగా ఉంది అని చెప్పాడు. ఇక్కడ మొఘల్ ఏ ఆజాం అనేది దావూద్ ఇబ్రహీం కోడ్ నేమ్. వెంటనే అతన్ని కరాచీలోని ఆగా ఖాన్ హాస్పిటల్ కు తరలించారు. ఇమ్రాన్ దయాల్ హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకొని మిగతా పేషెంట్లను, డాక్టర్లను భయపెట్టి ఐసీయూ మొత్తం ఖాళీ చేయించాడు. దావూద్ కు ఏమైందో డాక్టర్లకు ఏమాత్రం అర్థం కావడం లేదు. అది హార్ట్ అటాక్ కాదు, బ్రెయిన్ స్ట్రోక్ కాదు, పోనీ ఎవరైనా విషం పెట్టారేమో అని అన్ని రకాల టెస్టులు చేశారు. కానీ బ్లడ్ లో ఏ రిపోర్టు కూడా విషం ఉన్నట్టు చూపించలేదు. ఏం జరుగుతుందో అర్థం కాక మరింత భద్రత కోసం దావూద్ ను పాకిస్తాన్ నేవీకి చెందిన పిఎన్ఎస్ షిఫా హాస్పిటల్ కు మార్చారు. సరిగ్గా అదే రోజు రాత్రి దావూద్ కు విషం పెట్టారనే వార్త సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపించింది. ఈ వార్త ఎలా లీక్ అయిందని పాకిస్తాన్ జాయింట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎంక్వైరీ చేయగా ఒక దిమ్మ తిరిగే నిజం తెలిసింది. దావూద్ కూతురు మహరూక్ ను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు జునైద్ కు ఇచ్చి పెళ్లి చేశారు. దావూద్ కు సీరియస్ గా ఉందని కూతురు జునైద్ కు చెబితే జునైద్ తన తండ్రి మియాందాద్ కు చెప్పాడు. మియాందాద్ తన పాత అలవాటు ప్రకారం పెద్ద మనిషిలాగా తన ఫ్రెండ్స్ అందరికి ఫోన్లు చేసి విషయం లీక్ చేశాడు. దాంతో రాత్రికి రాత్రే కరాచీలో ఉన్న మియాందాద్ ఇంటిపై ఐఎస్ఐ కమాండోలు దాడి చేసి అతన్ని కిడ్నాప్ చేసి సీక్రెట్ హౌస్ కి తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. కానీ అసలు దావూద్ ను ఆ స్థితికి తీసుకొచ్చింది ఎవరు? ఈ కథలో అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలవుతుంది. భారతదేశానికి ఎంతో ద్రోహం చేసిన దావూద్ ను ఒకేసారి చంపడం ఇష్టం లేని మన రా చీఫ్ రవి సిన్హా మరియు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు ఒక బ్రహ్మాండమైన ప్లాన్ వేశారు. దావూద్ కరాచీలోని క్లిఫ్టన్ ఏరియాలో ఉన్న వైట్ హౌస్ అనే బంగ్లాలో ఉంటాడు కాబట్టి దీనికి ప్రాజెక్ట్ వైట్ హౌస్ అని పేరు పెట్టారు. పాకిస్తాన్ లో బిజినెస్ చేస్తున్న మియాందాద్ ప్రాణ స్నేహితుడినే మన రా హిట్ వికెట్ అనే కోడ్ నేమ్ తో తమ ఏజెంట్ గా మార్చుకుంది. అతనికి సపోర్ట్ గా ఎల్బిడబ్ల్యూ అనే మరో ఏజెంట్ కూడా పనిచేశాడు. మియాందాద్ ఇంటి నుంచి దావూద్ కు ఎప్పుడు సీక్ కబాబ్స్ వెళ్తాయని వీళ్లు పసిగట్టారు. ఇక రంగంలోకి దిగింది ఇజ్రాయెల్ డిఫెన్స్ వాళ్ళు తయారు చేసిన ఒక ప్రత్యేకమైన కెమికల్ ను ఇండియాలోకి తెప్పించారు. ఈ కెమికల్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఇది బ్లడ్ టెస్టుల్లో అస్సలు బయటపడదు. అలాగే ఎవరైనా మనిషి స్టెరాయిడ్స్ వాడుతుంటే ఆ స్టెరాయిడ్స్ తో కలిసి ఈ కెమికల్ మనిషిలోని కిడ్నీలు, లివర్, ఊపిరితిత్తులు ఇలా అన్నిటినీ మెల్లగా నాశనం చేస్తోంది. విపరీతమైన స్మోకింగ్ వల్ల అప్పటికే దావూద్ కాళ్లకు గ్యాంగ్రీన్ వ్యాధి వచ్చింది. దానికి వాడు స్టెరాయిడ్స్ వాడుతున్నాడు. ఈ కెమికల్ వాడటానికి ఇంతకంటే మంచి టార్గెట్ ఇంకెవరుంటారు? ద ఎగ్జిక్యూషన్. డిసెంబర్ 13, 2023 మియాందాద్ ఇంట్లో దావూద్ కోసం వాళ్ళ ఆవిడ తాహిరా సీక్ కబాబ్స్ చేస్తోంది. మన రా ఏజెంట్ హిట్ వికెట్ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు. సడన్ గా తనకు విపరీతమైన దగ్గు వస్తున్నట్టుగా నాటకమాడి గ్లాసు నీళ్లు అడిగాడు. తాహిరా నీళ్లు తేవడానికి వెళ్లిన ఆ ఒక్క క్షణంలో ఇజ్రాయెల్ కెమికల్ ఉన్న బాటిల్ తీసి కబాబ్స్ తో పాటు పంపించే పుదీనా చట్నీలో కరెక్ట్ గా 6 చుక్కలు వేశాడు. ఆ చట్నీతో కబాబ్స్ తిన్న 2 రోజులకే దావూద్ పరిస్థితి విషమించింది. డాక్టర్లకు ఏ టెస్టులోనూ ఏం దొరకలేదు. ఇజ్రాయెల్ కెమికల్ దావూద్ శరీరంలోని అవయవాలను లోపలి నుంచే తినేయడం మొదలుపెట్టింది. కాళ్లలో ఉన్న గ్యాంగ్రీన్ కాస్త పైకి పాకింది. ఎంత ట్రీట్మెంట్ చేసినా లాభం లేకపోవడంతో ఐఎస్ఐ చీఫ్ నదీం అంజుమ్ ఆర్డర్ మేరకు దావూద్ 2 కాళ్లను డాక్టర్లు కత్తిరించేశారు. ఒకప్పుడు ముంబైలో బాంబులు పేల్చి వందలాది ప్రాణాలు తీసిన ఆ నరరూప రాక్షసుడు ఇప్పుడు కాళ్లు లేక అవయవాలు పనిచేయక పాకిస్తాన్ లో ఒక బతికున్న శవంలా నరకం అనుభవిస్తున్నాడు. ఒక్క బుల్లెట్ పేలలేదు, ఒక్క సైనికుడు బోర్డర్ దాటలేదు. కానీ ఆపరేషన్ సైలెంట్ గా అత్యంత పర్ఫెక్ట్ గా జరిగిపోయింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ, ఇండియా బుర్ర కలిస్తే శత్రువులు భూమి అడుగున ఉన్నా సరే ప్రాణాలతో బయటపడలేరు. ఇది కదా కొత్త ఇండియా రేంజ్. ఈ ప్రాజెక్ట్ వైట్ హౌస్ స్టోరీ విన్నాక మీకు ఎలా అనిపించింది? ఈ ఆపరేషన్ రియల్ గానే జరుగుతుందని మీరు నమ్ముతున్నారా? కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ గూస్ బంప్స్ తెప్పించే దేశభక్తి స్టోరీ ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.